యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కమనీయంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కరతాళ ధ్వనుల మధ్య వివాహం జరిపించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల స్వామివారి కళ్యాణం చూసి తరించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలన్నీ మార్మోగాయి. ఎంపీ చామల, ఎమ్మెల్యే ఐలయ్య ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మహిళా దినోత్సవాన జరిగిన ఇందిరా మహిళా శక్తి సభలో బీఆర్ఎస్ పై మరొకసారి చెలరేగిపోయారు సీఎం రేవంత్ రెడ్డి. గడిచిన 10 ఏళ్లు రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందన్నారు. ఆ చంద్రగ్రహణం వీడటంతో మహిళలు స్వేచ్ఛగా ఉన్నట్లుగా చెప్పారు. కేసీఆర్ కాంగ్రెస్ పాలనకి తేడాని మహిళలు గమనిస్తున్నట్లుగా చెప్పారు. కేసీఆర్ మొదటి టర్మ్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరన్న విషయాన్ని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్. సోలార్ ఉత్పత్తిలో అదానీ, అంబానీలతో పోటీ పడేలా చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. ఇందిరా శక్తి భవనం నిర్మిస్తామని హామీనిచ్చారు. టన్నెల్ కూలితే బీఆర్ఎస్ పైశాచిక ఆనందం పొందుతూ తనపై విమర్శలు చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోకుండా పైశాచిక ఆనందం పొందేవారు బాగుపడరంటూ శాపనార్థాలు పెట్టారు రేవంత్. మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి పాలసీ ఆవిష్కరణలో మాట్లాడారు తెలంగాణ సీఎం. బీజేపీ ఆఫీసులో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. ఎమ్మెల్సీగా గెలిచిన అభ్యర్థులని ఆయన అభినందించారు. గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులతో 4 జిల్లాల్లో కృతజ్ఞతా సమావేశాలు జరపాలని నిర్ణయించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఓటమిపై చర్చించారు. ఓటమి గల కారణాలపై నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు సునీల్ బన్సల్. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక త్వరలోనే పూర్తవుతుందన్నారు ఆ పార్టీ నేత కాసం. పెండింగ్ లో ఉన్న జిల్లా అధ్యక్షుల నియామకం ముందు పూర్తి చేయాలని సునీల్ బన్సల్ ఆదేశించిన విషయం గుర్తు చేశారు. రిజర్వేషన్లు ఎలా ఉన్నా అందుకు తగ్గట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు కాసం. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయమన్నారు ఆయన. బీఆర్ఎస్ కాంగ్రెస్ తోనే తెలంగాణ దివాళా తీసిందన్నారు బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి. రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో 570 జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులు, కేంద్ర పథకాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కమిటీలు వేయాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ ఫోరం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన వేడుకలకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద హాజరై ప్రసంగించారు. యువతకు వృద్ధులు మార్గదర్శకులని, వారిని గౌరవించడం నేర్చుకోవాలని యువతకు సూచించారు. విమెన్స్ డే అంటే మహిళలు సంబరాలు చేసుకునే రోజు కాదన్నారు. మహిళల సమస్యలపై చర్చించే రోజుగా చెప్పారు. పురుషులతో సమానంగా మహిళలు ముందుకెళ్తున్నా అఘాయిత్యాలు ఇంకా ఆగడం లేదన్నారు. విశాఖలో మహిళా దినోత్సవం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఏపీ హోంమంత్రి అనిత ఒక మహిళా కానిస్టేబుల్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఎంబీపీ కాలనీ పోలీస్ స్టేషన్ లో పనిచేసే రేవతి అనే కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి షాక్ ఇచ్చారు. గర్భిణి అయిన కానిస్టేబుల్ కి పూలు, పండ్లు ఇచ్చి సీమంతం జరిపించారు. హోంమంత్రి స్వయంగా ఇంటికి వచ్చి సీమంతం చేయడంపై కానిస్టేబుల్ షాక్ అయ్యారు. మహిళల అభ్యున్నతికి కూటమి సర్కార్ కృషి చేస్తోందన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి. నెల్లూరు జిల్లా లేకుంటపాడులో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణా తరగతుల్ని ప్రారంభించి మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడంపై హర్షం ప్రకటించారు. జిల్లాలో 4000 మంది డ్వాక్రా మహిళలకి ఉచితంగా కుట్టు శిక్షణ కేంద్రాల్ని ప్రారంభించామన్నారు కలెక్టర్. మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ గోపాలపట్నంలో వేడుకలు మిన్నంటాయి. ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఉత్సవాలకు హాజరై తన ఆఫీస్ ఉద్యోగుల్ని సన్మానించారు. మహిళా పోలీసులు, నర్సులు, వ్యాపారులను సన్మానించి వారి సేవల్ని కొనియాడారు. సమాజంలో మహిళా ఉద్యోగులది కీలక పాత్రగా అభివర్ణించారు ఎమ్మెల్యే గణబాబు. హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ అయ్యప్ప సేవా సమితి అనాథాశ్రమంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీజేపీ నేత మాధవీలత చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆశ్రమంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. అనాథల్ని చేరదీసి ఆలనా పాలన చూస్తున్న ఆశ్రమ నిర్వాహకుల్ని అభినందించారు. ఆశ్రమంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. వివేక హత్య కేసులో సాక్షుల మృతిపై విచారణకు డిమాండ్ చేశారు వైఎస్ మదన్ మోహన్ రెడ్డి. వివేక హత్య తర్వాత తమను దురదృష్టం వెంటాడుతోంది అన్నారు. సాక్షుల మరణంపై తాము కుట్రలు చేస్తున్నట్టుగా కొందరు అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు అన్నారు. సహజ మరణాలని హత్యలుగా చిత్రీకరించేందుకు పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
సాక్షుల మృతిపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని కోరారు. విశాఖ రుషికొండ బీచ్ లో మరోసారి బ్లూ ఫ్లాగ్ ఎగురవేస్తామన్నారు ఎమ్మెల్యే గంట. అన్ని శాఖల సమన్వయంతో బీచ్ కి పూర్వవైభవం తెస్తామన్నారు. రుషికొండ బీచ్ ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కి ఇబ్బందిగా మారిన సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు గంట. విశాఖలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హై స్పీడ్ డ్రైవింగ్, బైక్ రేసింగ్లపై ఉక్కుపాదం మోపారు. 16 బైక్ల సీజ్ చేసి యువకులపై కేసులు నమోదు చేశారు. ప్రమాదకరంగా బైక్ నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్. శ్రీశైలం ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు చేసి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. స్వామి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన ఆపేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లా సి బెళగల్లో కెనరా బ్యాంక్ ఏజెంట్పై రైతులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. రైతుల నుంచి డబ్బు అప్పుగా తీసుకుని ఎగ్గొట్టాడు హరికుమార్ అనే ఏజెంట్. 1,30,00,000 అప్పుగా తీసుకున్నట్లు చెబుతున్నారు బాధిత రైతులు. డబ్బుతో పరారీలో ఉన్న నిందితుడు హరికుమార్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అధిక వడ్డీ తీసుకుంటూ తననే చంపుతామని బెదిరిస్తున్నట్లు ఆరోపించాడు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అల్లూరి పోలేరమ్మ ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి స్వరూపిణి అలంకరణలో అమ్మవారు భక్తుల్ని కరుణించారు. బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి కలశారాధనతో పాటు పంచామృతాలతో అభిషేకం చేశారు. సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభించారు. 15 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. రేపు స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరవుతున్నట్లుగా చెప్పారు ఎమ్మెల్యే వెంకట ప్రసాద్. బాపట్ల జిల్లా స్వర్ణలో కొమ్మమూరు కాలువ దగ్గర గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గౌడ సామాజిక వర్గ రిజర్వేషన్ దుకాణం ఏర్పాటు సన్నాహాలపై నిరసన తెలిపారు. వైన్ షాప్ ఏర్పాటు చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహిళల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగి వైన్ షాప్ నిర్వాహకులతో చర్చించారు. వైన్ షాప్ ని ఊరి చివర పెట్టేందుకు ఒప్పించడంతో మహిళలు ఆందోళన విరమించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అల్లూరి పోలేరమ్మ ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి స్వరూపిణి అలంకరణలో అమ్మవారు భక్తుల్ని కరుణించారు. బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి కలశారాధనతో పాటు పంచామృతాలతో అభిషేకం చేశారు. సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభించారు. 15 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. రేపు స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరవుతున్నట్లుగా చెప్పారు ఎమ్మెల్యే వెంకట ప్రసాద్. బాపట్ల జిల్లా స్వర్ణలో కొమ్మమూరు కాలువ దగ్గర గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గౌడ సామాజిక వర్గ రిజర్వేషన్ దుకాణం ఏర్పాటు సన్నాహాలపై నిరసన తెలిపారు. వైన్ షాప్ ఏర్పాటు చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహిళల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగి వైన్ షాప్ నిర్వాహకులతో చర్చించారు. వైన్ షాప్ ని ఊరి చివర పెట్టేందుకు ఒప్పించడంతో మహిళలు ఆందోళన విరమించారు. మనపై మనం బాధ్యతగా ఉండేందుకు రాజీ మార్గమే రాజమార్గమని వనపర్తి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. వనపర్తి జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ని ఆమె ప్రారంభించారు. రాజీ కుదుర్చుకున్న కేసుల్లో కోర్టుకి చెల్లించిన ఫీజులు తిరిగి కక్షిదారులకు అందజేస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసుల విషయంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. పెద్ద సంఖ్యలో నిద్ర మాత్రలు మింగి ఆసుపత్రి పాలైన గాయని కల్పన మహిళా కమిషన్ చైర్పర్సన్ కలిశారు. సోషల్ మీడియాలో తనపై పెట్టిన పోస్టింగ్ల విషయమై ఆమె ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ ని ఎందుకు కలిశారనే విషయం చెప్పేందుకు కల్పన నిరాకరించారు. పల్నాడు జిల్లాలో కొందరు రెవెన్యూ ఉద్యోగులు సైబర్ నేరగాళ్లకు చిక్కారు. ఏసీబీ అధికారులమంటూ నరసరావుపేట తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్కి కేటుగాళ్లు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. వీరి దగ్గర ఆదాయానికి మించి ఆస్తులున్నాయని, సోదాలు చేపడతామని ఫోన్లోనే కేటుగాళ్లు బెదిరించారు. వారికి భయపడి నరసరావుపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ 70,000 రూపాయలు ఆన్లైన్లో బదిలీ చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం దగ్గర రైతులు రాస్తారోకో చేపట్టారు. సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని వాపోయారు రైతులు. మనీ లాండరింగ్ కేసులతో విదేశాల్లో తలదాచుకుంటున్న లలిత్ మోదీ పసిఫిక్ ద్వీప దేశం 102 పౌరసత్వం తీసుకున్నారు. భారత పౌరసత్వాన్ని వదులుకునేందుకు దరఖాస్తు చేశారు. ఐపీఎల్ నిధులు దుర్వినియోగం చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి.
ఈ కేసు విచారణ తప్పించుకునేందుకు లలిత్ మోదీ 15 ఏళ్లుగా లండన్లోనే నివాసం ఉంటున్నారు. గుజరాత్ కాంగ్రెస్లో ఒక వర్గం బీజేపీతో కుమ్మక్కైందని, అలాంటి వారిని వదిలించుకున్నప్పుడే రాష్ట్రంలో పార్టీ బాగుపడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కఠినంగా మాట్లాడారు. అహ్మదాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ పాల్గొన్నారు. గుజరాత్ ప్రజలు నిజమైన ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు తప్ప బీజేపీ బి టీంని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఆలోచనలతో పార్టీలో పనిచేస్తున్న 30 నుంచి 34 మందిని తొలగించాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నారు. బీజేపీకి కళ్ళు చెవులు లేవని, కేవలం నోరు మాత్రమే ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీలని తాము నెరవేర్చామని అన్నారు. తాము చేపట్టిన గృహలక్ష్మి పథకాన్ని బీజేపీ కూడా అమలు చేస్తోందని తెలిపారు. డీలిమిటేషన్పై స్టాలిన్ లేఖ విషయంలో పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు డీకే. రాధాకృష్ణుల పట్టణాలుగా పిలిచే యూపీలోని బడ్సానా, నంద్గావ్లలో హోలీ వేడుకలు మొదలయ్యాయి. రంగులు చల్లేందుకు వచ్చిన పురుషులని కర్రలతో మహిళలు కొట్టడం ఈ పండుగ విశేషం. దాదాపు వారం పాటు ఇక్కడ ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి జనాలు బడ్సానాకు వస్తున్నారు. ఈ నెల 13న సంభవించనున్న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా చంద్రుడు పూర్తి ఎర్రగా కనిపించబోతున్నాడు. దాదాపు గంట పాటు ఈ గ్రహణం కనిపిస్తుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరుసలో ఉన్నప్పుడు చంద్రుడు భూమి నీడలోకి రావడంతో ఈ గ్రహణం సంభవిస్తుంది. అయితే భారత్లో ఈ గ్రహణం కనిపించదు. ఎస్ఎస్ఎంబీ 29 కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు అన్నది లేటెస్ట్ అప్డేట్. మహేష్ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా సినిమాకు సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. కాస్టింగ్ అలాగే షూటింగ్ స్కెడ్యూల్స్ కి సంబంధించిన వివరాలని ఆన్లైన్ లో కనిపిస్తున్నాయి. వరుసగా మాస్ సినిమాలు మాత్రమే చేస్తున్న రవితేజ నెక్స్ట్ మూవీని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. ప్రెజెంట్ మాస్ జాతర షూటింగ్ లో బిజీగా ఉన్న మాస్ మహారాజా నెక్స్ట్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు. సినిమా కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా రూపొందబోతున్నట్టు టాక్. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న వెంకటేష్ తన నెక్స్ట్ మూవీని డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. వరుస సక్సెస్ లతో సూపర్ ఫామ్ లో ఉన్న శివకార్తికేయన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని రివీల్ చేశారు. 2018 సినిమాకు దర్శకత్వం వహించిన జూడ్ యాంటోనీతో ఒక సినిమా చేయాలనుందన్నారు శివకార్తికేయన్. రీసెంట్ గా అమరన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఈ కోలీవుడ్ స్టార్ హీరో ప్రెజెంట్ పరాశక్తి, మద్రాసి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్నాయి. మధ్యాహ్నం 2:30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ని గెలిచేందుకు భారత్ సిద్ధమైంది. ఎలాగైనా ట్రోఫీ గెలవాలని పట్టుదలగా ఉంది. WPL నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా టోర్నీలోకి దిగిన బెంగళూరు వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయి ప్లే ఆఫ్ చేరుకున్నానే ఇంటి బాట పట్టింది. యూపీ వారియర్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఆర్సీబీ. యూపీ 5 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేయగా బెంగళూరు 213 పరుగులకే ఆల్అౌట్ అయింది.